అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 ఉగాది పంచాంగం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది శుభాకాంక్షలు. ఈ మీనరాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చూసుకునేటువంటి తరుణంలో రాబోయే శ్రీరామనవమికి సంబంధించి అందరూ కూడా మీకు సంబంధించినటువంటి మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో చక్కగా పాల్గొనండి, మంచిగా సేవ చేసుకోండి, హ్యాపీగా సంతోషంగా ఒక్కరోజు. అయితే మీనరాశి అనగానే మనకు ఇది 2022 ఆగస్టు నుండి కొంత వీరికి బాగాలేదు. 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, 2025 ఆగస్టు, 2026 ఆగస్టు కల్లా కొంచెము పైకి లేస్తారు. ఓకే, గడిచిన 3 సంవత్సరాలు బాధాకరం, మామూలు బాధాకరం కాదు, విపరీతమైన బాధాకరం ఉంది. ఇందులో ఒక 2 సంవత్సరాలు కొందరికి బాగుంది, అందరికీ కాదు, మీనరాశి వారికి కొందరికి బాగుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా 2019, 20, 21లో చేపల చెరువులు వేసి టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు 2022, 23, 24లో పెద్ద మొత్తంలో లాస్ అయ్యారు. అక్కడ యోగించింది సూపర్, డబ్బులు కనబడ్డాయి, మొత్తం డబ్బులు పెట్టేశారు, జీరో అయి కూర్చున్నారు. ఎక్కువగా చేపల చెరువులు పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మీనరాశి జాతకులు. ఇక ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు. అసలు నేను ఎందులో ఉండాలి, ఈ వృత్తి చేయన్నా ఆ వృత్తి చేయన్నా, ఒక 2-3 ఉద్యోగాలు మార్పులు, వృత్తిపరమైన ఇబ్బందులు, ప్రదేశ మార్పులు, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు. అరే వీడిని ఎంతగానో నమ్మిన వీడిని ఎందుకు ఇట్లా చేసిండు అని. కానీ సొంత బామ్మర్ది బావతో గొడవలు పడ్డ సందర్భం, సొంత తండ్రితో కొడుకు ఆస్తి కోసం గొడవలు పడ్డ సందర్భాలు, సొంత అత్తమ్మ కోడళ్ళు గొడవలు పడి కొడుకును వేరు చేసిన సందర్భాలు. అదేవిధంగా తప్పకుండా నిన్నే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి మోసం చేసి వేరే వివాహం చేసుకొని ఉన్నటువంటి దాఖలాలు, అది అమ్మాయికైనా అబ్బాయికైనా ఇలాంటివి. ఇక మరీ ముఖ్యంగా ఎవరికో డబ్బులు ఇవ్వడం, అవి తిరిగి రాకపోవడం, ఇవన్నీ పక్కన పెడితే విదేశాల్లో ఉండేటువంటి వారు మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మామూలు ఇబ్బందులు కాదు, విదేశాల్లో ఉండేటువంటి వారు అతి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మా ఉద్యోగం ఉంటుందా, ఉండదా, ఊడిపోతుందా, ఇలా ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. సొంత భూమి కబ్జాలకు గురవడాలు, రాజకీయ రంగంగా డౌన్ఫాల్ అవడాలు. మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చి కంప్లీట్గా బలం లేకుండా చేసింది ఇదే సమయంలో 22 తర్వాత నుంచి. సో లైక్ ఒక 5-6 నెలలు అటు ఇటు అంతే, అంతకుమించి అయితే వేరే లేదు. ఇక్కడి నుంచే మన చంద్రశేఖరరావు గారికి, కేసీఆర్ గారికి ఇబ్బందులు ప్రారంభమైనాయి. ఈ 2022 ఆగస్టు తర్వాత నుంచే పరాభావాలు, ఆరోగ్య సమస్యలు, జారి పడడాలు, తొంటి విరగడాలు, కూతురు కొడుకు గొడవలు, నెగిటివ్ ఇంపాక్ట్ ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకు వెళ్ళాడు.
24, 24లో ఇదే సమయంలో 25లో 24లో గెలిచాడు. 23 ఎండింగ్ 24లో అంతే. 28 ఆగస్టు తర్వాత నుంచే బాలేదు. అంటే చు చే చో అక్షరాలు, దా ది దు దే అక్షరాలు, అదేవిధంగా డి అక్షరం, డితో పేరు మొదలయ్యేది, సితో పేరు మొదలయ్యేది. వీరికి ఆరోగ్య సమస్యలు కానీ, బ్రేకప్స్ కానీ, అదేవిధంగా ఎవరైనా వీరి జీవితంలోకి రావడం కానీ, వారితో అనవసరం లేని ప్రయాణాలు ముందుకు వెళ్ళడాలు, అది అంటే వివాహం కాకముందే లివింగ్ ఉండేటువంటి సందర్భాలు, కలిసి ఉండేటువంటి సందర్భాలు, ఇలాంటివి. అంటే తెలియదు, ఒక వయసు తెలియక లైక్ ఏదైనా కావచ్చును. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే వారు దూరం అయిపోయిన దాఖలాలు, ఏమైనా డిస్టర్బెన్సెస్ రావడాలు, గొడవలు కావచ్చును, ఇలాంటివి కొన్ని ఏర్పడ్డ దాఖలాలు, ఇంట్లో అమ్మకు కానీ నాన్నకు కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు కానీ, ఈ రూమ్ కాక మరొక రూమ్ కానీ, లేదా ఇక్కడ మనకు మంచిగా అనిపించడం లేదని కానీ, వీరు రేటు బాగా పెంచారని కానీ, లేదా ఇక్కడ వాటర్ సరిగా రావటం లేదని కానీ, ఎన్నో 1, 2 అని కాదు, ఏదో అక్కడ మనకు పరిసరాలు నచ్చక కావచ్చును, వినకూడని మాటలు, చూడకూడని చిత్రాలు, ఇక వీడిని కలవద్దు అని అనుకున్నోన్ని కలవడం కానీ, ఈమెను కలవద్దు అనుకున్న వాళ్ళను కలవడం కానీ, ఇలాంటి విచిత్రమైనటువంటి సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకుంటూ ఉన్నవి. వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. మరి ముందుగా ఇది ఎంత జరిగిపోయిన దాఖలాలు ఇంకా చాలా ఉన్నవి. నేను చెప్పింది జస్ట్ 2% మాత్రమే. 98% దాచిపెట్టిన, చెప్పకూడదు. ఇక అదేవిధంగా ఎవరైతే వ్యక్తిగత జాతకరీత్యా కూడా వీరిది మీనరాశి అయిందా, మరి వీరి జన్మనామం అదే అయిందా, జన్మ నక్షత్రం అదే అయిందా, 100% ఇది సెట్ అవుతుంది. వారు నడిచే దశ అంతర్దశలను చూసుకోవాలి. ఒకవేళ గురుదశ కానీ, శుక్రదశ కానీ, చంద్రుని దశ కానీ, శుక్రుని దశ కానీ నడిస్తే ఎక్సలెంట్ ఉంటుంది రాబోయే రోజులలో. అది మనం చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనా మీనరాశి వారికి రాబోయే రోజులలో ఒక ఐశ్వర్యము అనేటువంటిది ఐశ్వర్య ప్రాప్తి లభించబోతున్నది. అది ఎలాంటి ఐశ్వర్య ప్రాప్తి? లంక మీద దొరుకుడు కాదు. లంక మీద దొరుకుతూనే అది ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది కాదు కదా. ఒక సంతానం ఐశ్వర్యం, అది మన మాటకు విలువ ఒక ఐశ్వర్యం, మనం చెప్పింది సత్యం అవ్వాలి, అదొక ఐశ్వర్యం, మనం చెప్పిన మాటకు విలువ ఉండాలి. మనం పనిచేసే చోట మన ఎదుటివారు చెప్పింది కూడా మనం వినగలగాలి, అర్థం చేసుకోగలగాలి, అంతటి జ్ఞానం మనకు ఉండాలి. రావాల్సిన డబ్బు రావడం కానీ, ఇవన్నీ, ఇంకా సొంత ఇంటి కల కానీ, మనకు మీనరాశికి సంబంధించినటువంటి పిల్లల మూలకంగా మీనరాశి వారు బాధపడుతూ ఉన్నా కూడా మీనరాశి వారికి వారి పిల్లలు మంచి స్థాయికి వెళ్ళబోయే సంవత్సరం ఇదే 2026 జూన్ జూలై తర్వాత నుండి. కనుక ఇక్కడ నుండి 2027 జూన్ జూలై వరకు నేను రాశిస్తా. 100% ఛాలెంజ్ అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఉన్నత విద్యలో అభ్యుదయం, విదేశీ ప్రయాణాలు, వివాహాలు, సంతానము, ఆరోగ్యం చక్కగా ఉండడం, విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడాలు, స్వదేశాల్లో ఉండేవారు విదేశాలకు వెళ్ళడాలు, అదేవిధంగా చేసే వ్యాపారంలో లాభాలు రావడాలు, అదేవిధంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడాలు, అదేవిధంగా వీళ్ళ తండ్రికి సంబంధించి ఆస్తి లావాదేవీలలో వీరికి న్యాయం జరగడం కానీ, ఎప్పుడో కొనుక్కున్నాం ల్యాండ్, రేటు పెరగట్లేదు, అమ్ముదామన్నా అమ్మటం లేదా అనుకుంటే అది తప్పకుండా ఈ 2026లో మంచి రేటు వచ్చి అమ్ముడుపోయి డబ్బును మీరు చూసుకునేటువంటి సమయం ఇది. దీన్ని కాపాడుకోండి ఒకటే. కనుక తప్పకుండా భాగవతాన్ని చదవాలి. వీళ్ళు కృష్ణునికి సంబంధించినటువంటి భాగవతం మొత్తం చదివితే వీరు
వీరి లైఫ్ స్టైల్ మార్చుకుంటారు, వీరి జీవితం మారిపోతుంది. భాగవతం మొత్తం చదివినట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్తు మాత్రం వీరికి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురుగారు వీళ్ళు ఎటువంటి దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి? కృష్ణుడు భాగవతం, అంతే, దీనిలోనే కవర్ అయిపోతుంది. కృష్ణుడు భాగవతాన్ని చదవడం ద్వారా ఉమ్, మంచి భవిష్యత్తు అని చెప్పిన. ఉమ్, సో ఇది కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి ఉద్యోగాలు లభించే పరిస్థితి అయితే ఉన్నది. ఏ రంగంలో అయినా కూడా పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నవి. వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయొచ్చా గురుగారు? చేసుకోవచ్చు. బాగుంది. జూన్ జూలై తర్వాత. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.